జనసేనాని పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. పొత్తులపై అమిత్ షా వ్యాఖ్యల నేపథ్యంలో పవన్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. టీడీపీతో పొత్తు, సీట్ల పంపకాల అంశంపై బీజేపీ పెద్దలతో పవన్ చర్చించబోతున్నట్లు సమాచారం. దీంతో పాటు రానున్న రోజుల్లో ఏపీ రాజకీయాల్లో ఎలా వ్యవహరించాలన్న దానిపై కూడా బీజేపీ హైకమాండ్తో చర్చించనున్నారు. ఏ స్థానంలో పోటీ చేయాలనే అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఏపీలో పవన్ 3 దశల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ నెల 14 నుంచి ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ పర్యటించనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ. సందీప్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లబోతా ఉన్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించిన పొత్తుల మీద ఈ జనసేనాని చర్చించబోతున్నట్లు మనకు తెలుస్తా ఉంది. 2 రోజుల క్రితం అమిత్ షా కూడా ఏపీలో రాజకీయ అంశాలకు సంబంధించి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం జనసేన ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకునేందనే చెప్పాలి. తెలుగుదేశం పార్టీ అటు జనసేన ఆంధ్రప్రదేశ్ లో రెండూ కూడా ఎన్నికల్లోకి కలిసి ప్రయాణిస్తున్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. అయితే గత కొద్ది రోజులుగా కూడా చంద్రబాబు ఢిల్లీ వెళ్లి రావటం, అక్కడ బీజేపీ పెద్దలతో భేటీ కావటం, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లటం, తర్వాత ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఢిల్లీ వెళ్లటం అనేది చర్చనీయాంశంగా మారింది. ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పొత్తులు క్లైమాక్స్ కు చేరబోతున్నాయనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ రేపు ఢిల్లీ వెళ్లిన తర్వాత పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి బీజేపీ, అటు జనసేన, తెలుగుదేశం పార్టీ 3 పార్టీలు కూడా కలిసి ఎన్నికలకు వెళ్లబోతా ఉన్నాయి. 3 పార్టీలు ఎన్నెన్ని సీట్లు, ఎక్కడెక్కడి నుంచి పోటీ చేయాలి, ఎవరెవరు అభ్యర్థులు అనేది పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన తర్వాత ఒక క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది. నిన్న పవన్ కళ్యాణ్ కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. 2 రోజుల్లో పూర్తి స్థాయిలో అభ్యర్థుల ప్రకటన అనేది ఉండబోతుందనేది చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ఇప్పటికే కార్యకర్తలకు కూడా ఆయన ఒక సందేశాన్ని పంపించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా ఈ అభ్యర్థుల ప్రకటన తర్వాత బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దు. రాష్ట్రంలో ఒక మంచి జరగాలని కోరుకునే తామంతా కూడా పొత్తులు పెట్టుకున్నాం. ఆ విధంగానే సీట్ల పంపకాలు కూడా జరుగుతున్నాయి. ఎవరు కూడా బహిరంగంగా వ్యాఖ్యలు చేయొద్దని కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన తర్వాత ఒక క్లియర్ పిక్చర్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత 3 పార్టీలు ఉమ్మడిగా అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ప్రస్తుతం గనక చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన మాత్రం ఒక రకంగా ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పాలి. సందీప్. రామకృష్ణ, అంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ అడిగినన్ని సీట్లు ఇవ్వకపోతే ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు? దాదాపుగా ఇప్పటికే అటు చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి వచ్చి బీజేపీ నేతలతో పూర్తి స్థాయి అసలు రాబోయే ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలి అనే పిక్చర్ మొత్తాన్ని కూడా అటు బీజేపీ అమిత్ షాకు పూర్తి స్థాయిలో వివరాలు అందించడం జరిగింది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్లి దానికి సంబంధించిన రూట్ మ్యాప్ రాబోయే రోజుల్లో మనం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏ విధంగా 3 పార్టీలు కలిసి ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దాని మీద పూర్తి స్థాయి ఒక సమాచారాన్ని అక్కడ ఉన్నటువంటి బీజేపీ పెద్దలకు వివరించబోతా ఉన్నారు. దాని ప్రకారమే ఫర్దర్ గా ఎలాంటి అభ్యర్థుల ప్రకటన కావచ్చు, ఏ నియోజకవర్గాల్లో ఏ పార్టీ అభ్యర్థులు బరిలోకి దిగాలన్న అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా బీజేపీ పెద్దలను కలిసిన తర్వాత పూర్తి స్థాయిలో వివరాలు వెల్లడించే అవకాశాలు అయితే ఉన్నాయి. సందీప్. రామకృష్ణ, అంటే మొన్న అధికార పార్టీ అధినేత జగన్ కూడా నరేంద్ర మోదీని కలిశారు. అంటే వారు కలయిక కూడా పొత్తుల భాగం అనుకోవచ్చా? జగన్మోహన్ రెడ్డి అటు కేంద్ర పెద్దలను కలవటం జరిగింది. అయితే దానికి సంబంధించి వైసీపీకి సంబంధించిన వాళ్ళు చెప్తున్న వాదన ఏదైతే ఉంది, రాష్ట్రంలో ప్రధానమైనటువంటి సమస్యలకు సంబంధించి చర్చించేందుకు మాత్రమే ఢిల్లీకి జగన్మోహన్ రెడ్డి వెళ్లారని చెప్తా ఉన్నారు. అయితే అది కూడా ఒక రాజకీయ ప్రాధాన్యత కలిగినటువంటి పర్యటనగానే మనం చూడాలి. ఎందుకంటే గత 4 కాలంగా కూడా అనేక పర్యాయాలు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లటం జరిగింది. అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలను పలుమార్లు కలవటం జరిగింది. దానికి సంబంధించి ఎలాంటి ఫలితాలు వచ్చాయో ఇప్పటికే రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. అయితే ఎన్నికలు మరికొద్ది రోజుల్లో ఉందనంగా
జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినందువల్ల పెద్దగా ఈ రాష్ట్రానికి వచ్చే ప్రయోజనాలు ఇప్పటికిప్పుడు వచ్చేవి ఏమీ లేవని రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. ప్రధానంగా రాజకీయ కోణంలోనే జగన్మోహన్ రెడ్డి పర్యటనను చూడాలని కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట సందీప్. అయితే ఏం చర్చించారనేది పూర్తి స్థాయిలో మనం చెప్పలేకపోయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన అనేది రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి పర్యటన కన్నా అని చెప్పడం కన్నా కూడా రాజకీయాలకు సంబంధించి చర్చించడానికి ఆయన ఢిల్లీ వెళ్లారని చెప్పక తప్పదు సందీప్. థ్యాంక్ యూ రామకృష్ణ.